మాజీ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తూ జూన్ 10న ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే నేడు ఒంగోలులో ఈవీఎంల వెరిఫికేషన్ జరగనుంది. ఈ నెల 19 నుంచి 24 వరకు మాక్ పోలింగ్కు ఈసీ అనుమతి ఇచ్చింది. దీంతో జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రోజుకి 2 ఈవీఎంలలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థి బాలినేనితో పాటు 26 మంది అభ్యర్థులకు జిల్లా అధికారులు సమాచారం ఇచ్చారు. బాలినేని హాజరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈసీ ఇచ్చిన మాక్ పోలింగ్ వ్యవహారం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని, ఈసీ నిర్ణయం ఫిర్యాదు యొక్క అనుమానాలను నివృత్తి చేయలేదని బాలినేని పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించారు. మాక్ పోలింగ్ కాదు, వీవీప్యాడ్లలో ఓట్లు స్కిప్పులు లెక్కించాలని హైకోర్టులో ఈ నెల 13వ తేదీన రిట్ను బాలినేని దాఖలు చేశారు. ఈ నెల 14వ తేదీన రిజిస్టర్ అయిన బాలినేని వేసిన రిట్ ఈ నెల 19వ తేదీన సింగిల్ బెంచ్ జడ్జి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఈ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు విననున్నారు. ఇందులో ప్రతివాదులుగా సెంట్రల్ ఈసీ, స్టేట్ ఈసీ, జిల్లా ఈసీని చేర్చారు. బాలినేని హైకోర్టులో వేసిన రిట్పై ఎటువంటి ఉత్తర్వులు హైకోర్టు ఇస్తుందని ఉత్కంఠ రేపుతుంది. భూ కబ్జాలు ఎక్కడ జరుగుంటే నిరూపించండి, హవాలా చేసుంటే నిరూపించండి అని మాట్లాడాను. అలాగే నోటీసులు ఇచ్చిన ఈ అపార్ట్మెంట్లు కానీ హౌసెస్ కానీ ఇచ్చిన దానికి మాట్లాడాను. మరి అతను ఏం మాట్లాడుతున్నాడు? నిన్న ఒక్కొక్క పాయింట్ పక్కనే ఉండి నుంచి అడుగుతున్నాడు. ఆ పాయింట్ లేదో ఏం మాట్లాడాను. ఫస్ట్ పాయింట్ మాట్లాడింది ఎందుకు మాట్లాడాలా? కాకినాడ జిల్లా పిఠాపురం